V6 తీసుకున్నట్టయితే మన ఇది వెలుగు తీసుకున్నట్టయితే ప్రణయ్ హత్య కేసులో ఏటు సుభాష్కు ఊరి మిగిలిన నిందితులకు జీవిత ఖైదు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు 6 ఏళ్ల విచారణ అనంతరం జడ్జిమెంట్ A1 మారుతిరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడని ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే ఏదైతే ఉందో 2018 అనుకుంటా 2018 లోపల ప్రణయ్ హత్య జరగడం జరిగింది. దేశం మొత్తం సంచలనాత్మకంగా మారింది. రాష్ట్రం మొత్తం సంచలనాత్మకంగా మారిన ఈ ప్రణయ్ అమృత ఎవరైతే ఉన్నారో అక్కడ నల్గొండ సంబంధించిన మిర్యాలగూడలో ఇది జరగడం జరిగింది. అయితే ఈ విషయం లోపల అనేక మంది కూడా ముక్తఖండంతో ఒక జీవితాన్ని బలి చేయడం జరిగింది. అంటే కలుసుకుందాం అనుకుంటే ప్రేమ పేరుతో ఇట్లా ఈ ఏమంటారు మొత్తం కూడా వారిని విడదీసడానికి రకరకాల ప్రయత్నం చేసి తర్వాత వారిని చంపడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మిత్రులారా ఏమనగా ఉన్న మారుతులు ఎవరైతే అమృత తండ్రి ఉన్నారో వారు ఉరివేసుకొని కూడా చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఏటుగా ఉన్న ఎవరైతే సుభాష్ ఉన్నారో అతనికి ఉరిశిక్ష వేయడం జరిగింది. మిగతా మారుతిరావు తమ్ముడు కానీ మిగతా నిందితులకు కూడా ఇక్కడ యావజ్జీవ అంటే జీవిత ఖైదు కూడా విధించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు మిత్రులారా చిన్న శనికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల అత్యంత గొప్పగా బతుకుతున్న కుటుంబం ఇవాళ చెల్లా చెదురైపోయింది. మీరు గమనించండి మిత్రులారా. ఎందుకోసం ఈ మాట అంటున్నానంటే కుటుంబం ఆర్థికంగా నిలదొక్కొని అద్భుతంగా జీవిస్తున్న కుటుంబం లోపల అమ్మాయి ప్రేమ వివాహం చేసుకొని బయటకు ఉన్న సందర్భం లోపల తండ్రి తీసుకున్న శనికావేశంలో నిర్ణయం వల్ల ఈరోజు ఇలా వాళ్ళ పాప ఏదైతే అమృత జీవితం నష్టమైంది. ఇలా మారుతిరావు గారు చనిపోవడం జరిగింది. అటుపక్క కుటుంబాన్ని తీసుకున్నట్టయితే ఆ కుటుంబం కొడుకును కోల్పోయి ఇలా విలువెల్లాడుతూ ఉన్నది. అంటే శనికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ఈ విషయంలో మీరు గమనించుకోవచ్చు మిత్రులారా. వాళ్ళ కుటుంబంలో మారుతిరావు తమ్ముడు కూడా ఇలా జీవిత ఖైదు అనుభవిస్తూ ఉంటాడు. ఏం లాభం? ఎన్ని రూపాయలు ఉంటే ఏం లాభం? ఏముంటే లాభం? సొసైటీ లోపల అందరు చూడంగా విలువలు కోల్పోయి ఇలా జైలు పంట తిరుగుతూ ఏం లాభం వచ్చింది? కాంగ్రెస్లో ఎవరు కేసీఆర్కు సరిపోరు. ఆయన స్థాయిలో సీఎం రేవంత్ ఆవగించేంత కూడా కాదు కేటీఆర్. కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు. ఆయన రావద్దన్నది నా అభిప్రాయం. బడ్జెట్ సెషన్కు మాత్రం వస్తారు. ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు. తన వాళ్ళకు పదవులు దక్కుతలేవు. కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ను ఉద్దేశించినవి. ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా. ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు, తన వాళ్ళకు పదవులు దక్కుతలేవు అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. వాస్తవానికి ఇదే నిజం. మహాసముద్రం అన్నీ వస్తూ కలుస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రకరకాలు ఉంటాయి అందులో. అయితే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్సీ అనేది ఆశావాహుల సంఖ్య అంటే గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. కొత్త తరం 10 సంవత్సరాల కాలం పాటు పార్టీని అంటి పెట్టుకున్న నాయకులు అనేక మంది ఉన్నారు. ఇక్కడ అనేక మంది ఉన్నప్పుడు ఉన్న స్థానాలు ఒక 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే అందులో ఒకటి సిపిఐకి ఇచ్చినప్పుడు 3 స్థానాలు ఉంటాయి. ఆ 3 స్థానాల కోసం 300 మంది పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? అత్యంత విధేయత కలిగిన అద్దంకి దయాకర్ గారికి అలాగే విజయశాంతి గారికి ఎలా ఇవ్వడం జరిగింది మీరు గమనించండి. ఫస్ట్ నుంచి కూడా పార్టీని అంటి పెట్టుకొని ఉన్న విజయశాంతి గారు అసలు ఊహించరు ఎవరు కూడా వారికి ఇస్తారని. కానీ అనూహ్యంగా వారి పేరు తెర మీదకి వచ్చి విజయశాంతి పేరు ఏ టీవీ ఛానల్ కానీ ఏ వార్తాపత్రికలో రాలేదు విజయశాంతి గారికి ఇస్తారని కూడా. కానీ ఇలా విజయశాంతి గారిని పార్టీ గుర్తుపెట్టుకొని పార్టీలో వారికి సముచిత స్థానం ఇచ్చుకుంటూ వారు నిలబెట్టడం జరిగింది. మీరు గమనించండి మిత్రులారా. అలాగే అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్యే సీట్ రాకపోయినా పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడ్డా కూడా ఒక పార్టీ లైన్ దాటకుండా ఉన్నాడు కాబట్టి ఎలా వారికి కూడా రావడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి చెప్తే ఉంది, రాహుల్ గాంధీ గారు చెప్తే ఉంది, ఢిల్లీలో చెల్లకపోతుంది. అర్హులైన వారికే ఇచ్చింది కదా. ఇలా మీ దాసో శ్రావణ్ గారికి ఇచ్చినారు. మీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన దాసో శ్రావణ్ గారికి మీరు ఇవ్వలేదా? కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికారం ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిందని మీరు గమనించుకోండి మిత్రులారా. కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే కుంభమేళలో 869 మంది మిస్సింగ్ అని ఒక వార్త కథనం రావడం జరుగుతూ ఉంది. ఇక బనకచర్ల విస్తరణ
రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా ఏపీ ప్లాన్ అట. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు 2005లోనే 305 జీవోనట. జీబీ లింక్ పేరుతో పాత జీవో దులుపుతున్న ఏపీ సర్కార్. ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు చూరట. పూర్తయితే 1,500,000 క్యూసెక్లకు ఎస్ఆర్ఎంసీ సామర్థ్యం. రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే మరో కెనాల్ అట. పోలవరం నుంచి వచ్చే 2 టీఎంసీల కెనాలకు కూడా బనకచర్ల లింక్ అట. ఒక్కసారి డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఆయకట్టు రెడీ అయితే ఏపీని ఆపడం కష్టం అంటున్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అట. అయితే గోదావరి బనకచర్ల జీబీ లింక్ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతుంది. పోలవరం నుంచి రోజు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకొని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు తరలిస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కారు ఆ సాకుతో పెన్నా బేసిన్కు ఆయుపట్టుగా ఉన్న బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని మరింత విస్తరించే కుట్ర పన్నుతుంది. ఇందుకోసం 2005లోనే పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో బనకచర్ల విస్తరణకు ఇచ్చిన జీవో 305 దుమ్ము దులుపుతుందట. అయితే మీరు గమనించండి మిత్రులారా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2005 ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే జీవో ఇచ్చినారో ఆ జీవోని మెల్లగా ఫైల్ని బయటకు తీస్తున్న ఏపీ సర్కార్ అట. గమనించండి మిత్రులు, ఇప్పుడు కాదు వచ్చింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల నీళ్లు మనం ఎత్తుకపోతా ఉన్నారని చెప్పి మాట్లాడిన సందర్భం లోపల ఇచ్చిన జీవో ఏ అయితే ఉందో 2005లో ఇచ్చిన జీవో ఏ అయితే ఉందో ఆ జీవోని 305 జీవోనట. 300 నెంబర్ వచ్చి 305 జీవో నెంబర్ అట. ఆ జీవోని ఇలా చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చాలా సందర్భాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. బనకచర్ల అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే పోలవరం నుంచి తీసుకుని లిఫ్ట్ చేసి 2 టీఎంసీలట ఇక్కడ ఏం చేస్తున్నారంటే బనకచర్ల పోస్తూ అంటున్నారు. అక్కడ నుంచి బనకచర్లను మరింత విస్తరణ చేసే ప్రయత్నం కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇటు నుంచి కృష్ణా వాటర్ వస్తూ ఉన్నాయి, ఇటు నుంచి గోదావరి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ గోదావరి నది జలాల్ని అలాగే కృష్ణా నది జలాలు రెండింటిని వాడుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడు ఏదైతే ఉందో లిఫ్ట్ చేసి పారవచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మన గోదావరి యొక్క వాటర్ మొత్తం తీసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే వాటర్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఆ సముద్రంలో కలిసే వాటర్ అని చెప్తారు. సముద్రం కలిసే వాటర్ కాదు, ఇక్కడ ఏదైతే ఉందో బనకచర్ల లింక్ చేసుకొని ఇక్కడ నుంచి ఎత్తిపోతల అంటే మన కాళేశ్వరం ఎట్లయితే ఎత్తిపోతల పథకం చేసినా మనది ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. కానీ అక్కడ పకడ్బందీగా చేసి ఎత్తిపోతల పథకాన్ని చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద అందరూ కూడా ముక్తఖండంతో మాట్లాడిన అవసరం ఉంది. రోజుకొక వార్తా కథనం కూడా వెలుగు పేపర్లో వస్తూ ఉంది. చాలామంది కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాబోయే కాలంలో కూడా తెలంగాణ ఎడారి అయ్యే పరిస్థితి ఏర్పడద్దా దీనివల్ల అని చెప్పి కూడా అనేక మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించండి మిత్రులారా, ఆ పోలవరం నుంచి వచ్చే 2 టీఎంసీల కెనాలకు కూడా బనకచర్ల లింక్ అంట. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే మరో కెనాల్ కూడా ఇక్కడ బనకచర్ల లింకుతోని అనేక కెనాలు తీసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నట్టుగా వార్తా కథనం అయితే ఇందులో రావడం జరిగింది. డిఎంకే లీడర్ అనాగరికులు అని చెప్పి ఒక వార్తా కథనం వచ్చింది. అగ్రికల్చర్ కార్పొరేషన్ అండి ఒకే గొడుగు కిందికి హార్టికల్చర్ సీడ్ సర్టిఫికేషన్ హాకా ఆగ్రోస్ వేరే హౌసింగ్లో విలీనం చేయాలని సర్కార్ యోచన చేస్తూ ఉందట. రేపటి నుంచి అసెంబ్లీ అట తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ ఇస్తూ ఉన్నారు రేపట ఒక వార్తా కథనం వచ్చింది ఇక్కడ.